ఇప్పటి ప్రశ్న కూడా కొంచెం సున్నితమైన ప్రశ్న. ఎవరడిగారో తెలియదు. బ్రహ్మచారి అయిన వాడిని మరణిస్తే తీసుకెళ్ళేటప్పుడు ఒక్కటే కట్టె ఉన్న పాడితో తీసుకెడతారు. దేనికి? బ్రహ్మచారి శబ్దానికి ఏమర్థం చెప్తారండి మీరు? మీ దృష్టిలో పెళ్ళి కానివాడు అని చెప్పి. పెళ్ళి కానివాడని చెప్పాలంటే బ్రహ్మచారి అనకూడదండి, అవివాహితుడు అనాలి. బ్రహ్మచారి అంటే ఎవరో తెలుసా? 7వ ఏట రాగానే యజ్ఞోపవీతం వేసుకుంటాడే, అతని పేరు బ్రహ్మచారి. మరి బ్రహ్మచారి ఎవరిలో ఉంటాడు అంటే క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్యుల లోపల వాళ్ళకి సంస్కారం ఉంది కనుక అనుకోవచ్చునే. మరి మిగిలిన వాళ్ళలో అంచేత బ్రహ్మచారి శబ్దానికి అర్థమది కాదు. అడగండి, పద్ధతి ఉంది. ఇది పూర్వ ఉత్తర కర్మ అనుష్ఠానం అని చెప్పి వేదంలో, అధర్వణ వేదంలో చెప్పారు, సామవేదంలో చెప్పారు. ఉందిది. పెళ్ళైన వాడు అంటే చక్కగా భార్యతో కలిసి అడుగులు వేశాడు, అగ్నిసాక్షికంగా వివాహం జరిగింది. ఇవన్నీ ఉంటే వాడికి 11 దేవతలు ఉంటారు. 11 మార్గాలున్న దేవతలు. వాళ్ళంతా ఎంత వద్దన్నా వాళ్ళతోటే ఉంటారు. వాళ్ళు రాత్రి పగలు దేవత, నక్షత్రములు, ముహూర్తములు, అయనములు, అగ్ని, వరుణ, యమ, ఇంద్ర, ఇలా 11 మంది. అందుకని వీళ్ళ దగ్గరికి చేర్చేటప్పుడు వివాహితుడైన వాడు మరణిస్తే 7 కట్లు ఉన్నటువంటి పాడి మీద తీసుకెడతారు. ఎందుకని? ఒక్కొక్క కట్టుకి ఒక్కొక్క దేవత అధికారం. 7 లోకాలు దాటాలి అతను. అది అప్పచెప్పడానికి. ఇప్పుడు ఆధార్ కార్డు అంటూనే మనం అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు ఇది చెప్పినట్టు అనమాట. అందుకని. కానీ బ్రహ్మచారి అయ్యేసరికి బ్రహ్మచారి వివాహం కాలేదు, కేవలము దేవతార్చన లాంటివి చేయాలి. అందుకని అతనికి ఒక్కటే ఉంది, యజ్ఞోపీతం ఒకటే ఉంది. అంచేత అతనికి మార్గం ఏం లేదు, ఖననం చెయ్యాలి. క్షమించాలి, ఏమండి కొంచెం కష్టం చెప్పడానికి. అంటే మిగిలిన వాళ్ళకి మాత్రము మొదట అగ్ని తీసుకెడతాడు. అగ్ని అయిన తర్వాత 10వ రోజుని నీళ్లు వదిలిపెడతాం, వరుణదేవుడు. ఆ వరుణదేవుడి తర్వాత మరి ఇది మనకి బృహదారణ్యకం, ఇతర ఉపనిషత్తుల్లో చెప్పారు, అర్చిరాది మార్గం అంటారు. 11 దారులు దాటుతారు వాళ్ళు. అంటే అతను కృష్ణపక్షంలో పోయాడనుకోండి, శుక్లపక్షం దాకా దేవతలాగి ఇతన్ని శుక్లపక్షానికి అప్పచెప్తారు. అతను రాత్రిపూట పోయాడనుకోండి, రాత్రి దేవత ఆపి అతన్ని, ఆ జీవుణ్ణి పగటిపూట దేవతకు అప్పచెప్తారు. ఇలాగ ఒక్కొక్క స్టేజ్ దాటుతూ చివరికి 10వ రోజు అయిన తర్వాత ధర్మోదకాలు అవుతాయి, పిండ ప్రదానం అవుతుంది. అప్పుడు అతని పేరు జీవుడవుతాడు. అంతవరకు ప్రేత, ఇత, ఇక్కడి నుంచి వెళ్ళినవాడని చెప్పి. అంచేత అప్పుడు కార్యక్రమం జరుగుతుంది. కానీ వివాహితుడు కాని వాడికి ఇవన్నీ ఉండవు గనక ఒక్కటే దాంతో తీసుకుని వెళ్ళడం. ఖననము చేయుట అంటే భూమి లోపలే భూమి ఉంది, వరుణదేవుడున్నాడు, సూర్యుడున్నాడు. ఇది నియమము. ఇది ఇతర సాంప్రదాయాల్లో కూడా చైనా, జపాన్, హాంకాంగ్ లేదా ఇటలీ, రోమ్ అలాంటి చోట్ల కూడా ఈ పద్ధతులు ఉన్నాయి. ఇది కారణము. వివాహితుడైన వాడికి 7 లోకాలు దాటాలి. వివాహము లేని వాడికి ఒక్కటే లోకము, సూర్య సంబంధము, అగ్ని సంబంధము. ఇది ఉన్నది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడానికి మర్యాద కాదిది. అడిగిన వాళ్ళెవళ్ళో క్షమించాలి. ఈ ప్రశ్నకి ఇంతవరకే చెప్పగలుగుతున్నాం. స్వస్తి.